హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్య భూపతి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా ఇంట్లో వచ్చేసి టమాటా రైస్ చేసుకుంటున్నాము. ఏంటంటే డైలీ ఒకటే తిని బోర్ వచ్చేస్తుంది. కొంచెం ఈ వాతావరణానికి కూడా అంత ఏదైనా రైస్ తినాలన్నా అంత ఇష్టంగా అనిపించట్లేదు. ఈరోజు అయితే కొంచెం స్పెషల్గా ట్రై చేయాలనిపించింది. ఇంకా మా మదర్ అన్నారు, నేనైతే టమాటా రైస్ చేసి ఇస్తాను, మరి చూడండి అని. అంటే ఎట్లయినా బాగా చేస్తారు. చిన్నప్పటి నుంచి మేము స్కూల్కి కానీ కాలేజీకి కానీ మా మదర్ చేస్తేనే కదా తీసుకెళ్ళింది. సరే అని చెప్పాము. దాంట్లోకి అయితే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఏమేమి కట్ చేసుకున్నాం, ఏ విధంగా చేసిందో చూపిస్తాం రండి. మేమైతే టమాటా రైస్ చేసుకుంటున్నాము. అందులోకి ఏమేమి కావాలి అనేది కట్ చేసేసుకొని పెట్టుకున్నాము. టమాటా, ఆనియన్ అండ్ బీన్స్, ఆలుగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇవైతే టమాటా రైస్కి కావాల్సిన ఐటమ్స్. ఈరోజైతే టమాటా రైస్ చేసుకుంటున్నాము పిల్లల బాక్స్లోకి. మళ్ళీ నాకు డైలీ ఒకటే తిని బోర్ కొడుతుంది కదా, అందుకే వెరైటీగా ఉండాలని ఈరోజైతే టమాటా రైస్ చేయాలని ప్రిపేర్ అయ్యాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బౌల్ పెట్టేసుకున్నాము. అందులోకి ఆయిల్ వేసుకోవాలి. మా మదర్ చేస్తున్నారు టమాటా రైస్, నేను చేయట్లేదు. ఆయిల్ అయితే తీసుకున్నారు. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసారు. చూడండి, అయితే జీరా వేస్తున్నారు. చూడండి, కొంచెం ఆవాలు, సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి. చూడండి, కలుపుకొని బిర్యానీ ఆకు అండ్ ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ ఆలుగడ్డ, బీన్స్, వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎవరి పద్ధతిలో, ఎవరి ప్రాసెసింగ్లో, ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళకు వస్తారు. మనం చేసుకుంటే మనమే చెఫ్లము, మనం చేసుకుంటే మనమే వంట మనుషులం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళని చేసుకుంటాం కాబట్టి. చూడండి, వేసేసుకున్నాము. పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. మిక్సింగ్. చూడండి, మంచిగా కలిపేసుకున్నాము. కలర్కి వచ్చేసాయి వెజిటేబుల్స్. బాగా కలిపేసుకొని ఇందులో అయితే టమాటా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, టమాటా వేస్తుంది మా మమ్మీ. టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. కొంతమంది ఏంటంటే పేస్ట్ చేసి కూడా వేస్తారు. మేమైతే పేస్ట్ చేసి వేయట్లేదు, కట్ చేసుకొని వేస్తున్నాము. చాలా రకంగా అయితే పేస్ట్ వేసుకొని టమాటా రైస్కి చేస్తారు. మేమైతే ఈ విధంగానే వేస్తున్నాము. లైట్గా కొత్తిమీర, కరివేపాకు వేసి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలిపేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి. అవి మంచిగా వేగనియాలి ఫ్రెండ్స్. వేడి రైస్ మనము చేసుకొని పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఏంటంటే నాకు పిల్లలకు మాత్రమే బాక్స్, మళ్ళీ అప్పటి వరకు అయితే కూల్ అయిపోతుందని చెప్పేసి మాకు మాత్రమే చేసిస్తున్నారు. సాల్ట్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. టేస్టింగ్ సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకుందాము. చూడండి, వెజిటేబుల్స్ మంచి ఆవిరితోని మంచి ఇట్లా వాటర్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. మనకు స్మెల్లే సూపర్గా వస్తుంది. చూడండి, వెజిటేబుల్ టమాటా రైస్ అందులో కాంబినేషన్ ఎంత బాగుంటుంది.
రైస్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. రైస్ వేసుకుంటున్నారు మా మదర్. చూడండి, మంచిగా వేగిపోయినాక మనం ఇట్లా దమ్కి వేస్తాం కదా ఫ్రెండ్స్, రైస్ మంచిగా పక్కకు తీసుకొని పెట్టేసుకొని ఇప్పుడు మంచిగా ఇలా మంచిగా అవి వెజిటేబుల్స్ కూడా ఉడికినాయి కాబట్టి వాటి మీద రైస్ వేసేసుకోవాలి. అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే కింద నుంచి మంచిగా అది మగ్గిన కొద్దీ అది ఆవిరి అనేది వస్తుంది కదా, రైస్కి మంచిగా పట్టుకుంటుంది. తర్వాత ఒక 5 minutes తర్వాత క్యాప్ తీసేసి అయితే మంచిగా రైస్ మంచిగా మిక్స్ కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కలిపేసుకొని పెట్టేసుకుంటే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం మొత్తం మిక్సీ కలిపేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి, నేను చెప్పాను కదా మేమైతే ఆయిల్ తక్కువనే వేసుకుంటామని. ఫ్రెండ్స్ మాదైతే టమాటా రైస్ వేడివేడిగా అయిపోయింది. ఇంత వేడిగా చేసుకుంటామా, తినేవారికి మాత్రం లేట్ అవుతూనే ఉంటుంది. చెప్పాను, చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ చేస్తూనే ఉంటారు, మేమైతే మా పద్ధతిలో చేసాము. చూడండి.